అందరికీ నమస్కారం. ఈరోజు మనం చుక్కకూర గురించి తెలుసుకుందాం. దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఈరోజు చూద్దాం. 100 గ్రాముల చుక్కకూరలో నీటి శాతం 90 గ్రాములు, ఎనర్జీ 19 కిలో క్యాలరీలు, పిండి పదార్థాలు 2.3 గ్రాములు, మాంసకృత్తులు 1.6 గ్రాములు, కొవ్వులు 1.2 గ్రాములు, పీచు పదార్థాలు 1.2 గ్రాములు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థూల పోషకాలు. ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి 53 మిల్లీగ్రాములు, విటమిన్ కే 126 మైక్రోగ్రాములు, లూటిన్ 2370 మైక్రోగ్రాములు, బీటా కెరోటిన్ 2754 మైక్రోగ్రాములు, ఐరన్ 4 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 48 మిల్లీగ్రాములు దీనిలో కలిగి ఉన్నాయి. దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా మనం చూద్దాం. చుక్కకూర వలన గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో పూడిక లేకుండా కూడా ఇది చేస్తుంది. రక్త నాళాల లోపం ఉండే పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొటెక్షన్ పెరిగేలా చేస్తుంది. దీంతో రక్త నాళాలు వ్యాకోచం చెందుతాయి. అప్పుడు బీపీ కంట్రోల్లోకి కూడా వస్తుంది. ఆడవారికి వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్విక్ క్యాన్సర్ రాకుండా చుక్కకూర నివారిస్తుంది. బాలింతలకు పాలు బాగా పెరగాలంటే చుక్కకూర తింటే మంచిది. చుక్కకూరను వారానికి 2 లేక 3 సార్లు ఆహారంలో తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.